స్టేషన్ దగ్గర జనాలందరూ వచ్చి పోలీసులు డౌన్ డౌన్ అంటూ కేకలు పెడుతూ ధర్నా చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరూ లోపలికి చొచ్చుకు వస్తూ ఉంటే కానిస్టేబుల్లు అడ్డుకుంటూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ బయటికి వచ్చి ఆగండి ఆగండి, ఎందుకు మీరు వచ్చి ఇలా గోల చేస్తున్నారని నిలదీస్తూ ఉంటాడు. మా బస్తీ ఆడపిల్లని పాడు చేసి చంపేశాడు. ఆ గణపతి గాడు లోపలే ఉన్నాడు. వాణ్ణి చంపడం కోసమే మేము ఇక్కడికి వచ్చామని జనాలు చెప్తూ ఉంటారు. వెంటనే ఇన్స్పెక్టర్ జేడీకేడీకి ఫోన్ చేసి చెప్తాడు. వాళ్ళిద్దరూ ఆల్రెడీ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. వాట్, ఆ గణపతి అదే స్టేషన్లో ఉన్నారని వాళ్ళకెలా తెలుసు? తెలీదు కదా అని దాత్రి అడుగుతూ ఉంటే, అవును మేడం తెలీదు, మరి ఎవరు చెప్పారో అర్థం కావటం లేదు అని ఇన్స్పెక్టర్ అంటే, మేమొచ్చే వరకు గణపతిని ఏదో ఒకటి చేసి కాపాడండి ఇన్స్పెక్టర్. గణపతిని స్టేషన్కి తీసుకువెళ్ళక ముందే కేసుని ఏదో ఒక విధంగా క్లోజ్ చేయాలని మినిస్టర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు, కాబట్టి జాగ్రత్త అని దాత్రి చెప్తుంది. మీనన్ రౌడీలతో, రే నేను చెప్పింది గుర్తుంది కదా, మీరు ముసుగులు వేసుకొని ఆ గుంపులో కలిసిపోండి, వాళ్ళని అందరినీ కూడా రెచ్చగొట్టి స్టేషన్ లోపలికి చొచ్చుకుపోండి, ఈ లోపల రామస్వామి అక్కడికి వచ్చి గణపతిని చంపేస్తాడు అని మీనన్ ప్లాన్ చెప్పి ఉంటారు. ఆ ప్లాన్ ప్రకారమే రౌడీలు జనాలలో కలిసిపోయి కానిస్టేబుల్లని తోసేసి స్టేషన్ లోపలికి చొచ్చుకు వచ్చేస్తారు. ఈ లోపల రామస్వామి గణపతి దగ్గరికి వచ్చి కత్తితో పొడవబోతూ ఉంటే, వద్దు నన్ను చంపొద్దంటూ గణపతి వేడుకుంటూ ఉంటాడు. అయినా కూడా రామస్వామి కత్తితో పొడవబోతూ ఉంటే సరిగ్గా జేడీకేడీ వచ్చి గణపతిని కాపాడి రామస్వామిని కుమ్మేస్తూ ఉంటారు.